ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం శ్రీరామచంద్రమూర్తి చతుర్భుజాలతో దర్శనమిచ్చే ఏకైక దివ్య దేశికం రామచంద్రమూర్తి శ్రీదేవి భూదేవితో కలిసి ఉన్న దివ్యక్షేత్రం. జనరల్గా సీతమ్మ వారితో ఉంటారు కదా, ఇక్కడ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నారు. ఈ స్వామి పురుషోత్తమ వ్యాఘ్రపాదర్ పాపకి స్వామివారు అమ్మవారికి చెప్పి స్వయంగా పాలిచ్చిన క్షేత్రం ఇది, వనం. 108 వైష్ణవ దివ్య దేశికాలలో 30వది తిరువన్ పురుషోత్తమం. మూలమూర్తి పురుషోత్తమ పెరుమాళ్, తాయారు శ్రీ పురుషోత్తమ నాయకి పంకజవల్లి. విమానం సంజీవి విమానం. తీర్థం తిరుపార్కడల్ తీర్థం. ఆగమం పంచరాత్రం. స్థల వృక్షం వేప. ఉపమన్యు వ్యాఘ్రపాథర్కి ప్రత్యక్షమయ్యారు పెరుమాళ్. తిరుమంగయాళ్వార్లకు శ్రీరాముడిగా దర్శనమిచ్చి ఆశీర్వదించిన దివ్యక్షేత్రం. ఉపమన్యు అనే బాబు కోసం పాలకడలని ఇక్కడికి స్వామి స్వయంగా తెచ్చారు ఈ పుష్కరిణిని. పెరియవాచన్ పిళ్ళై స్వామిని ఉత్తమన్గా ప్రార్థించారు. తిరుమంగయాళ్వార్లకు పురుషోత్తమ పెరుమాళ్గా శ్రీరామునిగా దర్శనమిచ్చారు. తిరువన్ పురుషోత్తమన్ దివ్యదేశంలో స్వామిని అయోధ్యతో సమానంగా శ్రీరామచంద్రునిలా కొలుస్తారు. శ్రీదేవి భూదేవి తాయార్లతో నిల్చున్న భంగిమలో భక్తులను అనుగ్రహిస్తారు. సంజీవి విమానం అన్నమాట. ఇక్కడ విష్ణు సహస్రనామం 48 రోజులు ఉపవాసంతో చేసి భక్తితో నమ్మిన భక్తులకు వారి కోర్కెలు చివరి రోజున తప్పక నెరవేరుతాయని భక్తుల దృఢ విశ్వాసం. భక్తితో ఆచారంతో చేసే పూజలు తప్పక నెరవేరుతాయని ప్రతీతి. అమ్మవారు కూర్చున్న భంగిమలో దర్శనమిస్తారు. తిరుమంగయాళ్వారులు రామావతారంలో స్వామి దర్శనం పొంది మంగళాశాసనంలో ఆ రూపంతో స్తుతించారు స్వామిని. పెరియవాచన్ పిళ్ళై స్వామిని పురుషోత్తమునిగా స్తుతించారు. పురుషోత్తమ పెరుమాళ్ భక్తుల అన్ని రకాలైన కోరికలను తీర్చి వారి కష్టాలను స్వామి తొలగిస్తారు. ఒకసారి వ్యాఘ్రపద మహర్షి ఈయనకు పులికాళ్ళు ఉన్నాయని చెప్తారు. ఆయన కొడుకైన ఉపమన్యుతో కలిసి తిరువన్ పురుషోత్తమంకి వచ్చారు. ఒకసారి ఆయన కొడుకును ఆశ్రమంలోనే ఉంచి స్వామికి పెద్ద గజమాలను తయారు చేయటానికి పూలు కోయటానికి వెళ్తారు. ఆయన అలా కోస్తూ చాలా దూరం వెళ్ళిపోతారు. ఈలోగా బాలుడికి ఆకలేసి పాల కోసం ఏడుస్తున్నాడు. అప్పుడు లక్ష్మీదేవి చూసి భర్త అయిన పరంధామునితో బాబుకి పాలివ్వమని ఇక్కడికి రమ్మని ప్రార్థించింది. స్వామి ఆ బాబుకి కొంచెం పాలు తేవటానికి బదులు మొత్తం పాలకడలిని తీసుకువచ్చారు. అందుకే పురుషోత్తమ పెరుమాళ్ తీర్థమునకు తిరుపార్కడల్ అని పేరు. తిరు పవిత్రమైన పాలకడలి అన్నమాట. పెరియవాచన్ పిళ్ళై మునులను అధముడు, మధ్యముడు, ఉత్తముడు అని 3 భాగాలుగా విభజించారు. అధముడు తన గురించి తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించరు. మధ్యముడు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. కానీ ఉత్తముడు తను బాధపడిన వేరే వాళ్లకు మాత్రం మంచి మాత్రమే చేస్తారు. పెరియవాచన్ పిళ్ళైకి స్వామి పురుషోత్తమ పెరుమాళ్ ఈ 3 కన్నా అత్యుత్తమమైన ఉత్తమునిగా పురుషోత్తమునిగా పెరుమాళ్ని కీర్తించారు. అద్భుతమైన దివ్యక్షేత్రం ఈ వైష్ణవ దివ్య దేశికం. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.